హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహ వ్లాగ్స్ అండి. ఈరోజు అయితే మనం గులాబీ పువ్వులు అయితే తయారు చేసుకుందామండి. ముందుగా అయితే పావు కిలో మైదా పిండి తీసుకోవాలి. దాంట్లోనే చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఒక చిటికెడు మాత్రమే వేసుకోండి. అలాగే 3 యాలకులను అయితే దంచి ఈ విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు పావు కిలో మైదాకి మనం ఈ కప్పుతో 3/4 కప్పు అయితే షుగర్ వేసుకుంటున్నాము. మీరు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది స్వీటు. దాంట్లోనే ఒక ఎగ్ అయితే పగలగొట్టి వేసుకోవాలి. మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. ఎగ్ వేసిన తర్వాత వాటర్ చూసుకొని వేసుకోండి. కొద్ది కొద్దిగా షుగర్ కరిగే కొద్దీ మళ్ళీ అది లూజ్గా అయిపోతుంది. ఇలా కలుపుతూ ఉండాలండి షుగర్ కరిగే వరకు. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు మనకు. ఇప్పుడైతే పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ గులాబీ పూలది ఉంటుంది కదండి, దాంతో అయితే ఇలా వేసుకోవాలి. ఇదైతే ఇక్కడ స్టీల్ షాప్లో అయితే ఎక్కడైనా దొరుకుతుందండి మీకు. ఇది గులాబీ పూలదంటే ఇస్తారు. వేడి నూనెలో పెట్టాలండి. అది కాసేపు పెట్టి తీసేసి పిండిలో ముంచి ఈ విధంగా అయితే నూనెలో మళ్ళీ పెట్టుకోవాలి. ఏదైనా నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఇలా అనాలండి, అంటే అది ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఫస్ట్ ఒక 2 కొద్దిగా అలా వస్తాయి, తర్వాత సింపుల్గానే వచ్చేస్తాయండి అన్నీ. చూడండి, ఇలా అయితే కాల్చుకోవాలి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు కాసేపు మళ్ళీ నూనెలో అలా అయితే పెట్టాలండి గులాబీ గరిటెని. ఆయిల్లో పెట్టిన గరిటెని తీసి పిండిలో ముంచి మళ్ళీ అద్దాలండి దాంట్లో. చూడండి, ఇప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. మన ఊరికే ఇలా అనగానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత ఈజీగా వచ్చేస్తాయి. అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలండి. చూడండి, రెడీ అయిపోయే గులాబీ పూలు అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి కరకరలాడుతూ ఒక 2 మినిట్స్లో చేసేసుకోవచ్చండి ఇంట్లో.